నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పేరు త్వరలో మారబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కశ్మీర్ సంస్కృతి గురించి, కల్చర్ గురించి మాట్లాడుతూ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అనే అంశాన్ని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. కశ్యప మహర్షి పేరు మీద ఈ కశ్మీర్ని కశ్యప్గా మార్చబోతున్నారా? ఈ అంశం తెర మీదకి వచ్చింది మరోసారి. అలాగే పీఓజేకే అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. గతంలో కోల్పోయిన దాన్ని తిరిగి త్వరలోనే దక్కించుకుంటాం అంటే ఇండైరెక్ట్లీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని మేము తిరిగి దక్కించుకుంటాం అనేటువంటి అంశాన్ని హోంమంత్రి అమిత్ షా మరోసారి పునరుద్ఘాటించారు. ఇది ఫస్ట్ టైం కాదు. అమిత్ షా గారు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2024లో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం అమిత్ షా మాత్రమే కాదు, ప్రధాని మోదీ గారు మాట్లాడారు. పీఓజేకే అంశానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు, పార్లమెంటు వేదికగా మాట్లాడారు. సో మరొకసారి ఒకటి ఈ పేరు మార్పు, కశ్మీర్ పేరు కశ్యప్గా మారబోతోందా అనేది ఒకటైతే, రెండోది పీఓజేకే విషయం అనేది ఎప్పటి నుంచో అలా నానుతూనే ఉంది, వివాదాస్పద ప్రాంతంగా అది ఉంది. మరి దాన్ని దక్కించుకోవడం సాధ్యాసాధ్యాలేంటి, దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలేంటి, ఎలా సాధ్యపడుతుంది, ఈ అంశాల గురించి బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు వెంకరెడ్డి గారు. వెంకరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా ఈ పేరు మార్పు అనే దాని గురించి ఇది మంచి నిర్ణయం అంటారా? స్వాగతించాలా? కశ్మీర్ టు కశ్యప్. డెఫినెట్ గా రాజు గారు, మీకు అలాగే ఎన్హెచ్టీ ప్రేక్షకులు నమస్కారం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉంది, మనకు తెలుసు. దాన్ని ఏదైతే మనకి పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రిటిష్ కాలంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కాలం నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దీన్ని కొంతమంది వక్రీకరించి మన నుంచి వేరు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. మొన్నటి వరకు 370 ఆర్టికల్ ఉపయోగించుకొని, తర్వాత దానికంటే ముందర 370 ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ పాలనలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఆ కాశ్మీర్ ని పట్టించుకోకుండా కాశ్మీరు పాకిస్తాన్ లో కలుపుకునే విధంగా వాళ్ళు కొన్ని సంస్కరణలు కూడా ప్రయత్నం చేశారు. కానీ జమ్మూ కాశ్మీర్ అనేది ఎంత ముఖ్యమైన భాగం అంటే దాన్ని అదే అడ్డా పెట్టుకొని మరి పాకిస్తాన్ అంతకుముందు దాంట్లో కొంత భాగాన్ని కాశ్మీర్ ని వాళ్ళు ఏదైతే అంతర్భాగం చేసుకున్నారో అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, పిఓకే. కాకపోతే ఈ కాశ్మీర్ అనేది డెఫినెట్ గా పురాతన కాలం నుంచి వస్తున్న కశ్యప్ మహర్షి ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాశ్మీర్ లో ఎప్పటి నుంచో మరి మన సంస్కృతి కానీ చరిత్ర చూస్తే మాత్రం మరి ఆ కశ్యప్ మహర్షి ఎవరైతే కాశ్మీర్ లో ఉన్నారో వాళ్ళు అప్పటి నుంచి కాశ్మీర్ కాదు, అది కశ్యపు అని చాలా మందికి తెలియదు. దాన్ని పేరు మారిస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడ మరి ఇప్పుడు కూడా దాని పాటుగా టెర్రరిజం కానీ సెపరేటిజం కానీ తగ్గుతా ఉంది, ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. కశ్యప్ పేరు పెట్టుకుంటే, జమ్మూ కశ్యప్ పేరు పెట్టుకుంటే అది రేపొద్దున భారతదేశంకి ఇంకా కొంచెం, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ను ఇంకా కొంచెం వేగంగా అభివృద్ధి చెందొచ్చు. ఎందుకంటే రాజు గారు, మనకు తెలుసు భారతదేశంలో ఎంతో మంది ముస్లింస్ మరి రకరకాల రాష్ట్రాల్లో ఉన్నారు. ఒకటి రాజస్థాన్ కానీ లేకపోతే గుజరాత్ కానీ రాష్ట్రాల్లో మరి లక్షల మంది ముస్లింలు ఉన్నారు. కానీ జమ్మూ కాశ్మీర్ ఉపయోగించుకొని, ఆ బార్డర్ను ఉపయోగించుకొని టెర్రరిజాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్. దాంతో పాటుగా ఆక్యుపై చేసింది కూడా పాకిస్తాన్. సో దాంతో మరి ఎన్నో ఏండ్లుగా మనకి వాళ్ళకి మరి ఆ బార్డర్ గురించి తరచూ ఏదైతే యుద్ధాలు జరిగినాయి, దాంట్లో అది కాశ్మీర్ వాళ్ళదని, తర్వాత భారతదేశంది మనం అది భాగం అని చెప్పేసి ఎన్నోసార్లు గొడవలు జరిగినాయి. కానీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ బార్డర్ లో గత 15-20 సంవత్సరాలు అంటే 2014 కంటే ముందు
ఎప్పుడైతే కాంగ్రెస్ పాలనలో కంటిన్యూస్ గా ఒక 20-30 సంవత్సరాలు రోజు బాంబు పేలుళ్ళు దగ్గర దగ్గర 40,000 మంది మరి కాశ్మీర్ ప్రజలు కూడా ఆ పేలుళ్ళలో చనిపోయిన మనం చూసాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో 2014లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి చూస్తే ఆ కాల్పులు లేవు. అవన్నీ కూడా మరి అక్కడే కాదు, దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా కాల్పులు మోతలే కనపడట్లేవు. సో దాన్ని ఈ అబ్రిగేట్ చేశాక 370 ఆర్టికల్ అనేది చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచిన కాంగ్రెస్ పార్టీ, పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక హోంమంత్రి అమిత్ షా గారు, తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే అక్కడ ఉన్న సివిలైజేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కశ్యప్ మహర్షి ఏదైతే కల్చర్ ని, సంస్కృతి, మన సంప్రదాయాల్ని ఏవైతే అక్కడ ఉన్నాయో అవన్నీ అమిత్ షా గారు చెప్తున్నది ఏంటంటే చరిత్రను వక్రీకరించారు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించారు. అసలైనటువంటి చరిత్రని ఈ జనరేషన్కి తెలియకుండా చేశారు. కాబట్టి ఈ అసలు చరిత్ర తెలియాలంటే ఈ పేరు మార్పుతో పాటు గతంలో ఏం జరిగిందో ఈ జనరేషన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. ఒకటి వెంకటరెడ్డి గారు, పేరు మార్చడం అనేది బహుశా అంత క్లిష్టమైనటువంటి ప్రక్రియ కాకపోవచ్చు, కొంచెం వ్యతిరేకత వచ్చినా కూడా. కానీ POJK అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అనేది తిరిగి మనం స్వాధీనం చేసుకోవడం అనేది ఇప్పుడు అది డిస్ప్యూటెడ్ ఏరియాలాగా అయిపోయింది. మనదే, భారత్దే, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఒక డిస్ప్యూటెడ్ ఏరియాలాగా అయిపోయింది. మనంతట మనంగా అది నిర్ణయం తీసుకొని స్వాధీనం చేసుకుంటే అయిపోతుందా? ఎందుకంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది. ఎలా చేస్తాం మనం? పాకిస్తాన్ ఎలాగూ ఒప్పుకోదు. దానికి ఏం చేయాలి అనేది నేరుగా ఆర్మీ దాడి చేస్తారా, లేకపోతే దౌత్యపరంగా ఏమైనా ఒత్తిడి తీసుకొస్తారా? ఎందుకంటే అంత ఈజీ నిర్ణయం కాదు అది. చాలా రకాల ఆలోచించి తీసుకోవాల్సినటువంటి ఉంటుంది. అంతర్జాతీయంగా చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? రైట్. ఇప్పుడు మనకు తెలుసు లాస్ట్ టైం కూడా మన దగ్గర చిన్న చిన్న బాంబు బ్లాస్ట్ చేసినప్పుడే మనం వాళ్ళ భూభాగులకు వెళ్ళి మన ఆర్మీ వాళ్ళని మట్టుబెట్టి, అక్కడ తీవ్రవాదులను మట్టుబెట్టి, వాళ్ళ తీవ్రవాద షెల్టర్స్ ని మట్టుబెట్టి వచ్చిన దాఖలాలు మనం చూసాం. అదేవిధంగా ఈ రోజు కూడా ఇప్పటికి కూడా భారతదేశం ఇక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. భారతదేశము ప్రపంచంలో ఒక నెంబర్ 1 పొజిషన్కి వచ్చే స్థాయికి మనం వస్తున్నాం. ఆర్థిక పరంగా వస్తా ఉన్నాం. మనం ఇప్పుడు ఒకప్పుడు డిఫెన్స్ సెక్టర్ లో ఎన్నో రకాలుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాటిని డిఫెన్స్ ఐటమ్స్ ని, డిఫెన్స్ ఆయుధాలని ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మనకు సరిపోను తయారు చేసుకోవడం కాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగాం. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద అటాక్ చేసైనా కూడా, పాకిస్తాన్తో యుద్ధం చేసైనా కూడా, ఆర్మీతో యుద్ధం చేసైనా కూడా, ఒకవేళ దౌత్యపరంగా కాకపోతే, నాకు తెలిసినంత వరకు దౌత్యపరంగా అది సాధ్యపడకపోవచ్చు, కానీ యుద్ధం చేసైనా కూడా దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్ గా అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఇదంతా కూడా ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో మరి సాధించుకునే టైం అయితే వస్తుంది. ఎందుకంటే అది సాధించుకోవాల్సిందే. ఎందుకంటే ఇది కాశ్మీర్ లో భాగం కాబట్టి POK దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది పాయింట్ ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన సివిలైజేషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటి నుంచో 8,000 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాయి. సో అట్లాంటి సంస్కృతిని టోటల్ గా మరి బ్రిటిష్ పాలనలో దాన్ని వక్రీకరించి, దాన్ని టోటల్ గా జమ్మూ కాశ్మీర్ ని వక్రీకరించి, ఆ కశ్యప్ పేరు తీసేసి కాశ్మీర్ పేరు పెట్టి ఏదో దాన్ని పాకిస్తాన్ అంతర్భాగం అనుకుంటూ రకరకాలుగా ప్రచారాలు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ POKని ఆక్రమించేంత వరకు, నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో చెప్తున్న మాట. సో దాన్ని మనం తెలుసు, ఏవైతే సాధించలేదో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సాధిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అయితే నిజమే, మీరు అన్నది నిజమే. చాలా విషయాలను ఇవి అవుతాయా అసలు అనుకున్నటువంటి విషయాలు మనం చూసాం.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కానీ అదెవరు ఊహించలేదు. ట్రిపుల్ తలాక్ లాంటి విషయాలు కానీ, ఇంకా వక్ఫ్ అనేది ప్రస్తుతానికి ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇలాంటి చాలా విషయాల్ని ఈ సాధ్యపడవేమో, ఇప్పట్లో ఈ అంశాలను ఎవరో టచ్ చేయరేమో అనుకున్నటువంటి విషయాలను కూడా చేసి చూపించారు. బట్ వాటికి మించి ఇది క్లిష్టమైనటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు పిఓజేకేని స్వాధీనం చేసుకుంటే కనుక ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారు? దౌత్యపరంగానా, లేకపోతే మీరు అన్నట్టు నేరుగా ఆర్మీనే వెళ్ళి ఆర్మీనా వాటెవర్ ఇట్ ఈస్ యుద్ధం చేసి స్వాధీనం చేసుకుంటారనేది ఒక విషయం. అయితే తర్వాత వచ్చేటువంటి ఛాలెంజ్ ఏముంటుందంటే, కేవలం భూభాగాన్ని మాత్రమే తీసుకుంటారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి మన వాళ్ళు అవుతారా, లేకపోతే అక్కడ వాళ్ళని అటు పంపించేస్తారా? ఇది కూడా డిఫికల్ట్ ప్రాసెస్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా పాకిస్తాన్ మీద వాళ్ళకేం అంత మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే పట్టించుకోలేదు ఆ ప్రాంతాన్ని, అన్ని విధాలుగా ఉపయోగించుకొని వదిలేస్తున్నారు తప్ప ఆ ప్రాంతానికి ఏమి మౌలిక సదుపాయాలు కానీ ఏమీ డెవలప్ చేయట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేస్తారు? అదొక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిన రోజున డెఫినెట్గా ఇది ఒక సెకండ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద ఒకటి ఫస్ట్ నెంబర్ 1 దౌత్యపరంగా పాసిబుల్ అవ్వకపోతే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేసిన కూడా జమ్మూ కాశ్మీర్ ఏదైతే పిఓకే ఉందో దాన్ని ఆక్యుపై చేసేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా, ఆ బార్డర్లో ఉన్న ప్రజలందరూ కూడా పాకిస్తాన్ లో అంతర్భాగం ఉండం, మేము భారతదేశంలో ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ కి ఎంత పూర్ కంట్రీ అయిపోయిందంటే తిండి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, తిండి తినడానికి కూడా తిండి గింజలు లేని పరిస్థితి, రైస్ దొరకట్లేవు, తర్వాత గోధుమలు లేవు, అక్కడ గోధుమలు రొట్టెలు చేసుకొని తినడానికి కూడా అక్కడ లేని పరిస్థితి. అలాంటి వాళ్ళు ఇప్పుడు భారతదేశం మీద అటాక్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. అందుకనే దిస్ ఇస్ ద రైట్ టైం యాక్చువల్లీ టు అటాక్ అండ్ ఆక్యుపై ద కాశ్మీర్. ఎందుకంటే ఆ కాశ్మీర్ అనేది ఎప్పటి నుంచో మనకి సంవత్సరాల కొద్దిగా అది పెండింగ్ లా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలందరూ కూడా మరి వాళ్ళు భారతదేశంలో అంతర్భాగం అవ్వాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. మనకు తెలుసు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత అక్కడ సెపరేటిజం కానీ టెర్రరిజం కానీ తగ్గుముఖం పట్టడం కాకుండా అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ మొత్తం కూడా డిస్మెంటల్ చేయటం, తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, తర్వాత అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని పెంచడం, తర్వాత రైలు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సంవత్సరాల కొద్దిగా వాళ్ళకి రైల్ కనెక్టివిటీ కానీ, టన్నెల్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ ఇవన్నీ లేకుండే. కానీ అబ్రిగేషన్ ఆర్టికల్ 370 తీసేశాక ఏ విధంగా అభివృద్ధి చెందుతూ మనందరికీ తెలుసు. తెలంగాణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పాటుగా జమ్మూ కాశ్మీర్ చాలా బాగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఉన్న ముస్లిం కమ్యూనిటీ కూడా అభివృద్ధి చెందుతా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అవుతా ఉన్నారు. సో అది చూసిన తర్వాత మిగతా పిఓకేలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి భారతదేశంలో మేము కూడా భారతదేశంలో అంతర్భాగం అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు ఎనఫ్ అండి, వాళ్ళు చాలు వాళ్ళు ఫైట్ చేయడానికి పాకిస్తాన్ తోటి. వాళ్ళతో ఫైట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనకి మరి ఆ పిఓకేని మన స్వాధీనం చేసుకోవచ్చు. చూద్దాం వెంకటరెడ్డి గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మీరు అన్నట్టుగా ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అది గతంలో కొన్ని చారిత్రాత్మక తప్పిదాలు జరిగాయి. సో అది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా లాగా మారిపోయింది. అప్పుడు మరొకలాగా వ్యవహరించుంటే ఈ రోజున ఇంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇన్ని సంవత్సరాల పాటు అది వివాదాస్పద ప్రాంతంగా ఉండేది కాదు. బట్ అది ఎనఫ్ ఇస్ ఎనఫ్, గతమే. ఇప్పుడు మరి ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో పేరు మార్పుతో పాటు పేరును మారుస్తారా అనేది ఇంకేమైనా అధికారిక ప్రకటన ఇంకేం రాలేదు. మరి అలాంటి ఆలోచన ఉన్నట్టుగా మనకి ఈ తాజాగా అమిత్ షా గారి కామెంట్ల ద్వారా అర్థమవుతుంది. పేరు మార్పుతో పాటు మరి పిఓజేకే విషయంలో కూడా రాబోయే నియర్ ఫ్యూచర్లో, సమీప భవిష్యత్తులో కేంద్రం ఏమైనా నిర్ణయం, ఇనిషియేటివ్ ఏమైనా తీసుకుంటుందా, చొరవ తీసుకుంటుందా అనేది చూద్దాం మనం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ జమ్మూ కాశ్మీర్ పేరు మార్పు కానీ, పేరు మార్పుతో పాటు పిఓజేకే అంశాన్ని కేంద్రం ఎలా డీల్ చేస్తే బాగుంటుంది, యథాతథ స్థితిలో ఉంచడమే మంచిదా, లేకపోతే తిరిగి దక్కించుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఏమైనా చొరవ తీసుకోవాలా, లేదంటే సరైనటువంటి సమయం కోసం వేచి చూడాలా, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. కీప్ వాచింగ్ NH టీవీ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.